సో ఏమైతదంటే ఒకరోజు శూర్పణఖ పంచవతి ఫారెస్ట్‌లో వాకింగ్ చేస్తూ ఉంటది. అప్పుడు ఏమైతదంటే ఆమె రాముడిని చూస్తది. వాటర్‌లో స్నానం చేస్తూ ఒక ఒక పాండ్ దగ్గర రాముడు స్నానం చేస్తా ఉంటాడు. అప్పుడు శూర్పణఖ రాముడిని చూస్తది చెట్టు చాటు నుండి. శూర్పణఖ ఎవరు? హూ ఈజ్ శూర్పణఖ? Ravana's Ravana's little sister. ఎస్, రావణాస్ లిటిల్ సిస్టర్. సో రాముని చూసి ఏమనుకుంటుందంటే, వావ్, హీ సో హ్యాండ్సమ్, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే ఐ వాంట్ టు మ్యారీ హిమ్ అని చెప్పేసి అనుకుంటుంది మనసులో. అనుకొని ఏం చేస్తుంది, శూర్పణఖ వెళ్తుంది. వెళ్ళి రాముడి దగ్గరికి చెప్తుంది, నాకు నువ్వు చాలా నచ్చావు, నువ్వు నా డ్రీమ్ బాయ్వి, సో ఐ వాంట్ టు మేక్ యూ హ్యాజ్ మై హస్బెండ్ అని చెప్తుంది. అప్పుడు రాముడు అంటాడు, సారీ నాకు సారీ ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ అని చెప్తాడు. చెప్తే శూర్పణఖ అంటది, నో ప్రాబ్లం, నీకు ఆల్రెడీ మ్యారేజ్ అయినా ప్రాబ్లం లేదు, నేను నిన్ను మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటా. నాన్న ఎవరో తెలుసా, హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ లంక, హీ ఈజ్ గోనా గిఫ్ట్ యూ ద హోల్ కింగ్డమ్ అని చెప్తుంది. నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటే కింగ్డమ్ అంతా నీకే వస్తుంది అని చెప్తుంది. అప్పుడు రాముడు అంటాడు, ఓకే నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు కావాలనుకుంటే మా తమ్ముడు ఉన్నాడు, ఇట్లా నడుచుకుంటూ పోతే నీకు అక్కడ కనిపిస్తాడు, పోయి ఆయన అడుగు అని చెప్పేసి అంటాడు. అంటే ఈమె ఏం చేస్తుంది, వెళ్ళి హట్టు దగ్గర చూస్తే సీత ఏమో పని చేసుకుంటూ ఉంటుంది, లక్ష్మణుడేమో అక్కడ ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అయితే శూర్పణఖ పోతుంది. శూర్పణఖ పోయి ఆమె లక్ష్మణుడి దగ్గరికి పోయి అడుగుతుంది, నాకు మీ అన్న చెప్పిండు నువ్వు పెళ్ళి చేసుకుంటావా కనుక్కోమని, అందుకే వచ్చినా అని చెప్పేసి అంటే లక్ష్మణుడు ఏమంటాడు, అవునా, నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది, నా వైఫ్ పేరు ఉర్మిళ, నేను ఇప్పుడు ఏం చేస్తా చూడు అని చెప్పేసి యారో తీసుకొని ఆమె ముక్కు కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఏడ్చుకుంటా, నా ముక్కు కట్ చేసావా నువ్వు అని చెప్పేసి ఏడ్చుకుంటా వెళ్ళిపోతుంది. గ్రౌండ్కి ఇట్లా గట్టిగా కాళ్ళు ఇట్లా కొట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది, లంకకి వెళ్ళిపోయి ఏం చెప్తుంది వాళ్ళ అన్నకి. సో ఆమె సీతను కూడా చూస్తుంది అనమాట. లక్ష్మణుడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సీత కూడా ఉంటుంది. సో సీతను కూడా చూస్తుంది అనమాట. చూసి ఇంకా వెళ్ళిపోయి వాళ్ళ అన్నకి చెప్తుంది అనమాట, ఇట్లా నా ముక్కు కట్ చేసిళ్ళు అని చెప్పేసి అంటాడు. అని చెప్పిన తర్వాత ఏం చెప్తుంది, అక్కడ రాముడికి వాళ్ళ వైఫ్ సీత చాలా బ్యూటిఫుల్గా ఉంది, నువ్వు ఆమెని ఎలా అయినా నీ వైఫ్ చేసుకున్నావు అనుకో, నీ కింగ్డమ్లో క్వీన్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, యూ షుడ్ సీ హర్ అని చెప్తుంది. పోయి చెప్తే రావణాసుడుండి, అవునా, నీ ముక్కు కట్ చేసిండా, ఆయన వైఫ్ అంత అందంగా ఉందా, అంత అందంగా ఉంటే ఆమెను నేనే పెళ్లి చేసుకోవాలి, నా దగ్గరనే ఉండాలి, అంత బ్యూటిఫుల్ లేడీస్ అని చెప్పేసి అంటాడు. అని ఇంకా పోతాడనమాట. ఎక్కడికి, ఆ ఫారెస్ట్లోకి వెళ్తాడు. ఏం ఫారెస్ట్ పేరు, పంచవతి ఫారెస్ట్. పంచవతి ఫారెస్ట్. ఇంకా లవకుశలు పుట్టలేదు. సో సీత ఇంకా అప్పుడు ఏం చేస్తూ ఉంటుంది, ఇంకా రావణాసుడు స్టార్ట్ అయ్యాడు అనమాట ఫారెస్ట్ కోర్ట్కి. సీత అప్పుడు ఏం చేస్తుందంటే ఒక టైగరస్కి మిల్క్ ఇస్తుంది అనమాట. టైగరస్కి మిల్క్ రావడానికి హెల్ప్ చేస్తుంది. కప్స్ అంటే ఎవరు బేబీస్, టైగర్ బేబీస్ ఆర్ కాల్డ్ కప్స్. సో కప్స్ మిల్క్ తాగిన తర్వాత మిగిలిన మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ తీసి కప్స్కి ఇవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. సో తర్వాత ఏమైంది, తను బేర్ కనిపిస్తే బేర్ని ఫాలో అవ్వకుండా ఫారెస్ట్లో ఉన్న ఫ్రూట్స్, బెర్రీస్ అవన్నీ ఎక్కడున్నాయో చూసి
చీమలతో మాట్లాడుకుంటూ వస్తుందంట. అట్లా అది ఆల్మోస్ట్ 13th ఇయర్ అంట వాళ్ళ వనవాసంలో. సో 14 ఇయర్స్ కదా ఎవరు దశరథ మహారాజు రాముని వనవాసంకి పంపించింది. సో ఆల్మోస్ట్ 13 ఇయర్స్ అప్పుడు ఈ ఈ ఇన్సిడెంట్ జరిగిందంట. శూర్పణఖ రావడము, పోయి వాళ్ళ అన్నకి చెప్పడము. సో అప్పుడు ఏమైంది, సీతకి ఇంకా ఫారెస్ట్ అంతా అలవాటైపోయింది. ఫారెస్ట్లో ఉన్న వాళ్ళందరితోటి మాట్లాడుతుందంట. సో ఇంకా అట్లా చేస్తూ ఉంటే సీతకు ఒక బంగారు జింక కనిపించిందంట. బంగారు జింక ఉరుకుతుందంట. ఉరుకుతుంటే సీతకి అది ఫుల్ నచ్చిందంట. నచ్చి వచ్చి రాముడిని అడిగిందంట, నాకు బంగారు జింకని తీసుకొచ్చి ఇస్తారా ప్లీజ్, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎంత ఎంత షైన్ అవుతుందో తెలుసా అని చెప్పేసి అంటే, రాముడు ఉండి ఇంకా సీత ఎప్పుడు రాముడిని ఏం అడగదనమాట కావాలి అని చెప్పి. నువ్వు నన్ను ఫస్ట్ టైం అడిగినావు ఒకటి కావాలని, సో నేను అది నీకోసం తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి రాముడు దాన్ని హంట్ చేయడానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు లక్ష్మణుడు కూడా రాముడితోటి పోతా అని చెప్పి స్టార్ట్ అవుతాడు అనమాట. అయితే అప్పుడు రాముడు చెప్తాడు లక్ష్మణుడికి, వాళ్ళ ఉర్మిళ వైఫ్ పెద్దదంట. ఉర్మిళ పడుకుంటుంది కదా, 14 ఇయర్స్ పడుకుంటుంది కదా. సో వీళ్ళ వనవాసం అయ్యేంత వరకు ఉర్మిళ లేవదు, పడుకునే ఉంటుంది. సో ఇంకా ఏం చేస్తాడు లక్ష్మణుడు పోతుంటే రాముడు ఆపుతాడు. ఆపి ఏం చెప్తాడంటే, సో అప్పటికే వాళ్ళ పెళ్ళి 25 ఇయర్స్ అయిందంట. 13 ఇయర్స్ వనవాసము, ఇంకొక 12 ఇయర్స్ వాళ్ళు పెళ్ళి అయోధ్యలో ఉన్నారు. ఓకే. సో లక్ష్మణుడికి చెప్తాడు, సీత ఈ 25 ఇయర్స్లో నన్ను ఏం అడగలేదు, ఫస్ట్ టైం అడుగుతుంది. సో సీత ఏం కావాలన్నది నేనే తీసుకొస్తా, నువ్వు మాత్రము ఇక్కడనే ఉండు, ఎందుకంటే ఎప్పుడు ఎవరు వస్తారో మనకు తెలియదు కదా, సో నువ్వు ఇక్కడనే ఉండు అని చెప్పేసి అంటాడు. అంటే లక్ష్మణుడు అక్కడనే ఉంటాడనమాట. సో ఇంకా రాముడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అడవిలోకి వెళ్ళిన తర్వాత ట్రై చేస్తూ ఉంటాడు, జింక ఎక్కడుందో చూద్దామని చెప్పి. సో రాముడు ఇట్లా పోతాడు, జింక ఉరుకుతుంది అక్కడ నుండి. సో రాముడి దగ్గర నుండి ఎస్కేప్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే రాముడు ఏం చేస్తాడు, రాముడు ఆరోస్ మంచిగా షూట్ చేస్తాడు కదా. సో జింకని పాయింట్అవుట్ చేసి జింకని షూట్ చేద్దాం అన్న టైంకి కరెక్ట్గా లక్ష్మణుడికి సీతకి హెల్ప్ అని చెప్పి వినిపిస్తుంది అడవిల నుండి. అది ఎవరి గొంతులాగా ఉంటుంది, రాముడి గొంతులాగా ఉంటుంది. ఈ జింక ఏంటిది, జింక యాక్చువల్ జింక కాదు, అది మారువేషంలో వచ్చిన జింక, అదొక మాన్స్టర్. ఆ మాన్స్టర్ జింక వేషంలో వస్తాడనమాట రావణాసుడికి హెల్ప్ చేయడానికి. అయితే ఆ జింకని కొడతాడు కదా, ఇంకా రాముడు ఆరో పాయింట్ చేసి జింకని కొడతాడు. కొట్టేసరికి ఆ జింక కింద పడి మనిషిలాగా తయారవుతుంది. ఆ మనిషి ఎవరు గెస్ చేయి, గెస్ చేయి. ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళ అమ్మని చంపేసిండు రాముడు. మరీచా చనిపోడు కదా. మరీచా రావణాసుడి దగ్గర పోయి రావణాసుడి సైన్యంని తీసుకొని వచ్చి వెళ్ళిపోతాడు కదా, ఉడుకుతాడు కదా రాముడు చంపుదాం అనేసరికి. సో అది మరీచా జింక వేషంలో వచ్చిండు. ఆయన ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, ఆయన టీచర్ ఎవరు, రావణాసుడు. ప్లస్ వాళ్ళ అమ్మని రాముడు చంపిండు. సో రివెంజ్ తీసుకోవడానికి రావణాసుడికి హెల్ప్ చేస్తున్నాడు. ఆ మరీచానే ఇంకా హే సీత, హే లక్ష్మణ అని రాముడు వాయిస్ తోటి ఇమిటేట్ చేసుకుంటా పిలుస్తున్నాడు. అయితే ఇంకా సీత అది విని లక్ష్మణుడి దగ్గరకు వచ్చి, లక్ష్మణ మీ అన్న ఏదో ట్రబుల్లో ఉన్నాడు ఫారెస్ట్లో, క్యాన్ యూ ప్లీజ్ గో అండ్ హెల్ప్ ఏమంటే, లక్ష్మణుడు ఉండి నేను అన్నకి ప్రామిస్ చేసిన మిమ్మల్ని ఒక్కరిని వదిలిపెట్టి నేను వెళ్ళను అంటే, సీత ఉండి నేను నీ తల్లి లాంటి దాన్ని, నేను చెప్తే వినావా, వెళ్ళు అని చెప్పేసి అంటే, ఇంకప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు, హట్టు చుట్టూ లక్ష్మణ రేఖ గీసిపోతాడు. లక్ష్మణ రేఖ అంటే ఏంటిదంటే అదొక మంత్రం వేసి హౌస్ చుట్టూ ఒక గీత గీసిపోతాడు లక్ష్మణుడు. సీతకు చెప్తాడనమాట, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఈ గీత నుండి బయటికి రావద్దు వదినా అని చెప్తాడు. చెప్తే సీత ఓకే అంటుంది. ఇంకా లక్ష్మణుడు వెళ్ళిపోతాడు, రాముడి కోసం చూసుకుంటూ పోతాడు. వాయిస్ ఎక్కడొస్తుందో ఆ వాయిస్ని ఫాలో అవ్వకుండా పోతే ఫైనల్గా రాముడిని కలుస్తాడు లక్ష్మణుడు. కలిసినాక రాముడు అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది అసలు జింక కాదు, అది ఒక డీమన్ మాన్స్టర్ మరీచా, వాళ్ళే నాలాగా ఇమిటేషన్ చేసుకుంటూ పిలుస్తున్నారు,
మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అట్లా చేసిళ్ళు, మిమ్మల్ని మీరు మోసవేళ్ళు, ఆయన నువ్వు సీతను వదిలిపెట్టి రావద్దని చెప్పినా కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అని రాముని అడిగిన తర్వాత అప్పుడు రాముడు లక్ష్మణుడు ఫాస్ట్గా సీత దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఈలోపు ఏమవుతుంది, అక్కడికి రావణాసుడు వస్తాడు. రావణాసుడు ఎవరి వేషంలో వస్తాడు, రావణాసుడు? ఋషి వేషంలో వస్తాడు. వచ్చి భవతి భిక్షాందేహి అంటాడు. అంటే సీత ఉండి ఇంట్లో ఉన్న ఫ్రూట్స్, రైస్ ఏముంటే అవి తీసుకొని వస్తుంది ప్లేట్లో. తీసుకొచ్చి మునికి ఇస్తుంది, ఋషికి ఇస్తుంది. ఋషికి ఇస్తే ఋషి అంటాడు, నువ్వు గుమ్మం దాటి బయటికి వచ్చి నాకు ఇవ్వాలి, అప్పుడే నేను తీసుకుంటా, నువ్వు నాకు అవమానిస్తున్నావు లోపల ఉన్నట్టు అని చెప్పేసి, లోపలుండి ఇస్తే నువ్వు నన్ను అవమానించినట్టు అని చెప్పేసి అంటాడు. అంటే ఇంకా సీతకి భయం అవుతుంది, ఋషులు ఏమన్నా అంటే జరుగుతుంది కదా. సో ఈ ఋషి అట్లా అన్నాడు కదా, అమ్మో మళ్ళీ ఏమన్నా అయితే కష్టము అని చెప్పేసి లక్ష్మణ రేఖకి దాటుతుంది. ఆ మ్యాజికల్ లైన్ దాటుతుంది కదా. దాటేసరికి ఇంకా సీత దగ్గర ఏం పవర్స్ ఉండేవి. అప్పుడు రావణాసుడు ఆయన యాక్చువల్ రూపంలోకి వస్తాడు. వచ్చి సీతకి మత్తుమండి ఇస్తాడు. ఇయ్యగానే సీత కింద పడిపోతుంది. కింద పడిపోగానే సీత ఉన్న భూమిని ఇట్లా లేపి తీసుకుపోయి ఆయన వాహనం పుష్పక విమానంలో పెట్టుకొని స్టార్ట్ అయిపోతాడు. అది ఎవరు చూస్తారు, సీతని రావణాసుడు ఎత్తుకపోతున్నట్టు ఒక బర్డ్ చూస్తుంది కదా. ఆ బర్డ్ ఏంటిది, జటాయు. గరుడ కూడా వస్తుంది లాస్ట్కి, కానీ జటాయు, దిస్ ఇస్ జటాయు. ఇది పుష్పక విమానం, ఇది జటాయునే. ఇగో జటాయు. గరుడ వాళ్ళ బ్రదరే జటాయు. జటాయు వాళ్ళ బ్రదర్ ఎవరు, సంపత్తి, తెలుసు కదా. జటాయు చూస్తుంది. చూసి పుష్పక విమానం వెనుక వెళ్తూ ఉంటుంది. అది చూసిన రావణాసుడు ఏం చేస్తాడు, దాని రెక్కలు ఇరగొడతాడు. ఇరగొట్టేసరికి పాపం అది కింద పడిపోతుంది. ఇంకో ఇక్కడ కింద పడిపోయింది. అది ఎక్కడ పడుతుంది అంటే రాముడు లక్ష్మణుడు ఒక దగ్గర నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటారు కదా ఫారెస్ట్కి. సో అక్కడ పడిపోతుంది. పడిపోయిన తర్వాత రాముడు వెళ్ళి ఆ జటాయుని ఒళ్ళో పెట్టుకొని, ఏమైంది నిన్ను ఎవరు ఇట్లా చేసిళ్ళంటే ఆ జటాయు చెప్తుంది అనమాట, ఇట్లా సీతమ్మని లంకాధిపతి ఎత్తుకపోతున్నాడు, నేను వాళ్ళని ఫాలో అయితే నన్ను ఇట్లా కట్ చేసిండు, సో వాళ్ళు ఈ డైరెక్షన్లో వెళ్ళిళ్ళు అని చెప్తాడు. సీత ఏం చేస్తుంది, అప్పుడు సీత మెడలో ఉన్న గొలుసు కింద పడేస్తుంది. ఓకే, కింద పడేస్తే వీళ్ళు నడుచుకుంటా పోతూ ఉంటే ఆ గొలుసు తెగిపోయి పీసెస్ దొరుకుతుంది అనమాట. సో ఒక దగ్గర పీసెస్ దొరుకుతాయి. దొరికినప్పుడు వాళ్ళు అది పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి ఆకలి అయ్యి ఒక దగ్గర కూర్చుంటారు. కూర్చొని అక్కడికి ఒక ఆమె వస్తుంది. ఎవరది, ఒక అమ్మమ్మ వస్తుంది. అమ్మమ్మ పేరు ఏంటిది, శబరి అమ్మమ్మ వస్తుంది. శబరి అమ్మమ్మ వస్తుంది. సో శబరి అమ్మమ్మ ఎక్కడ ఉంటుంది అంటే హట్లో ఉంటుంది. ఆ హట్ శబరి అమ్మమ్మ అనమాట. సో శబరి అమ్మమ్మ ఏం చేస్తుంది, పొయ్యి బ్లూబెర్రీస్ ఉంటాయి కదా, చెట్టుకి బ్లూబెర్రీస్ తెంపి మంచిగా ఉన్నాయి గిన్నెలు వేసుకుంటుంది, మంచిగా లేని కింద పడేస్తుంది అనమాట. అట్లా తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఆకలి అవుతుంది కదా. ఆకలి అవుతుంటే రాముడికి లక్ష్మణుడికి ఫుల్ ఆకలి అవుతుంది. సో ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ కూర్చుంటే ఈమె ఆకలి అవుతుందా, మీరు ఏమైనా తింటారా అంటే తింటా అంటాడు రాముడు. అప్పుడు ఆమె బౌల్లో ఉన్న బ్లూబెర్రీస్ ఇస్తే లక్ష్మణుడు అంటాడు, నో అన్నా నువ్వు తినద్దు, ఎందుకంటే అది ఎంగేజ్ చేసి ఉన్నది అని చెప్పేసి అంటాడు. అంటే రాముడు చెప్తాడు లక్ష్మణుడికి, నువ్వు ఒక్కసారి తిని చూడు ఆమె ఎంత టేస్టీ ఉంటాయో, ఎందుకంటే ఆమె ఏవైతే మంచిగా ఉన్నాయో అవే వేసుకొచ్చింది బౌల్లో, మంచిగా లేని అన్ని కింద పడేసింది. సో ఆమె మంచి ఐడెంటిఫై చేయడానికి అట్లా టేస్ట్ చేసింది అని చెప్పేసి అంటే ఇంకా రాముడు లక్ష్మణుడు ఇద్దరు తింటారు. తిని వాటర్ తాగేసి స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయిన తర్వాత ఆమె చెప్తుంది అనమాట, శబరి మీరు ఈ డైరెక్షన్లో వెళ్ళండి,
ఈ డైరెక్షన్‌లో వెళ్తే మీకు హెల్ప్ దొరుకుతది అని జెప్పేసి ఒక మ్యాప్ డ్రా జేసి ఇస్తదనమాట. దేని మీద? ఒక లీఫ్ మీద పీకాక్ ఫెదర్ తోటి ఇంక్‌లో డ్రిప్ పీకాక్ ఫెదర్ తోటి ఒక లిక్విడ్‌లో డిప్ జేసి, ఆ పీకాక్ ఫెదర్ తోటి లీఫ్ మీద మ్యాప్ ఏసి ఇస్తది. ఆ మ్యాప్ ఎక్కడికంటే కిష్కిందా రీజన్, కిష్కిందాకి పోయే దారనమాట. సో ఆమె చెప్తాది జస్ట్ ఈ డైరెక్షన్ ఫాలో అవ్వండి. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చాలా మంకీస్ ఉంటాయి. ఆ మంకీస్ మీకు హెల్ప్ చేస్తాడు. అక్కడ మంకీస్ లీడర్ ఉంటాడు, ఆయన మీకు హెల్ప్ చేస్తాడు సీతని కనిపెట్టుకోవడానికి అని చెప్పేసి అంటారు. ఓకే, ఇగో ఇక్కడ వేస్తుంది, లీఫ్ మీద వేస్తుంది చూడు మ్యాప్. ఓకే, సో ఇంకా ఇద్దరు బ్రదర్స్ రాముడు లక్ష్మణుడు ఆశ్రమం వదిలేసి శబరి చెప్పిన పాతలో నడుచుకుంటా పోతూ ఉంటే రాముడికి సీతనే గుర్తొస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటాడు. లక్ష్మణుడేమో అనుకుంటా ఉంటాడు, అసలు నేను ఎందుకు వదిలేసి వచ్చినా, అక్కడనే ఉండుంటే అయిపో కదా, నేను మాట వినకుండా ఉండాల్సింది అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. అప్పుడు ఇంకా వీళ్ళు నడుచుకుంటా పోతూ ఉంటే ఒక దగ్గర ఒక చెట్టు కింద ఒక ముసలాయన కూర్చొని ఉంటాడు. ఆ ముసలాయన వీళ్ళని చూసి దగ్గరికి వచ్చి, ఏయ్ ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి అంటాడు. మంకీలాగా టాక్ చేస్తారా? మంచిగానే టాక్ చేస్తాడు. టాక్ చేసి ఎక్కడికి వెళ్తున్నారు మీరు, అసలు మీరు ఎందుకు ఇటు వచ్చిళ్ళు, మీకు ఏం పని అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే లక్ష్మణుడికి ఏమో కోపం వస్తుంది, వాళ్ళ అన్నని ఎందుకు అట్లా రూడ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. అప్పుడు రాముడు ఏం చేస్తాడు, రాముడు పోయి ఆ తాతని హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకోగానే ఎవరైపోతాడు, అది మంకీ, మంకీ. సో హనుమంతుడు మారు వేషంలో వచ్చి, అసలు వీళ్ళు రియల్లేనా లేకపోతే వేషం వేసుకొని వచ్చిల్లా చూద్దాము అన్నట్టు హనుమంతుడు అట్లా మారు వేషంలో వచ్చి మాట్లాడతాడు అనమాట. మాట్లాడిన తర్వాత రాముడికి తెలుసు అది హనుమంతుడే అని చెప్పేసి, అందుకే పోయి హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకోగానే హనుమంతుడిలాగా మారిపోతాడు. అయితే హనుమంతుడికి చెప్తాడు ఏమైందో మొత్తం స్టోరీ చెప్తాడు. స్టోరీ చెప్పిన తర్వాత హనుమంతుడు అంటాడు, ఓకే నేను మీకు వానర సైన్యం హెల్ప్ ఇప్పిస్తా, కానీ దానికంటే ముందు మీరు సుగ్రీవుడిని గెలవాలి, ఆయననే మంకీస్కి కింగ్. కానీ ఆయన ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు వాలి ఆయనకి రాజ్యం ఇవ్వట్లేదు, మీరు అది హెల్ప్ చేస్తే ఆయన మీకు హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. చెప్తే రాముడు ఓకే లెట్స్ గో అని చెప్పేసి పోతాడు. పోయి ఇగో తీసుకొని పోతాడు హనుమంతుడు. రాముని లక్ష్మణ్ని భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరికి తీసుకుపోతాడు. సుగ్రీవుడి దగ్గరికి తీసుకుపోయిన తర్వాత సుగ్రీవుడు చెప్తాడనమాట, నాకు నా బ్రదర్ వాలి దగ్గర నుండి నా రాజ్యం కావాలి, వాలి నాకు రాజ్యం ఇవ్వట్లేదు అని చెప్తే రాముడు ఉండి ఓకే నేను వస్తా పదండి, ఎవరి దగ్గర ట్రూట్ ఉంటే వాళ్ళకే వస్తుంది అని చెప్పేసి అంటాడు. నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా అంటే సరే సుగ్రీవుడును వాళ్ళకి ఇద్దరికి ఫైటింగ్ అవుతుంది. ఇద్దరు ఫైటింగ్ చేస్తారు. పాపం సుగ్రీవుడికి దెబ్బలు పడుతూ ఉంటాయి. వాలి అసలు సుగ్రీవుడు ఏం చెప్పినా వినడనమాట. వినకపోతే ఇంకా రాముడు ఏం చేస్తాడు, రాముడు చాటికి నిలబడి వింటూ ఉంటాడు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి వింటూ ఉంటాడు అనమాట. ఇంకా సుగ్రీవుడి మొత్తానికి కింద పడిపోయిన తర్వాత రాముడు వస్తాడు. వచ్చి నేను దశరథ కుమారుణ్ణి, నువ్వు సుగ్రీవుడి కింద పడతాడు. కొట్టి వాలి కొడతాడు. సుగ్రీవుడు ఏం చెప్పినా విన్నాడు, కొడుతూనే ఉంటాడు వాలి. అప్పుడు ఇంకా సుగ్రీవుడికి ఎనర్జీ అంతా అయిపోయి కింద పడిపోతాడు. సుగ్రీవుడి కింద పడిపోగానే ఇంకా రాముడు వెళ్తాడు. రాముడు వెళ్ళి వాలికి చెప్తాడు, నేను దశరథ పుత్రుణ్ణి, ఇక్ష్వాకు వంశానికి చెందిన వాణ్ణి, నేను ఇప్పుడు నీకు ప్రామిస్ చేస్తున్నా, ఈ కింగ్డమ్ నీకు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పేసి వాలితోటి ఫైటింగ్ చేస్తాడు. వాలి ఓడిపోతాడు. వాలికి దెబ్బలు దాకి ఇంకా ఎనర్జీ అయిపోయి వాలి కింద పడిపోతాడు. చనిపోతాడు.
చనిపోయిన తర్వాత ఇంకా కింగ్డము సుగ్రీవుడికి వచ్చేస్తుంది వాలి దగ్గర నుండి. వాలి దగ్గర కూడా ఏదో మ్యాజిక్ లాకెట్ ఉంటుందంట. ఆ లాకెట్ ఏమవుతుందంటే ఆయనకి పవర్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇంకా రాముడు ఆ లాకెట్ని కూడా తీసేస్తాడు. తీసేసి కింగ్డమ్ని సుగ్రీవుడికి ఇప్పిస్తాడు. ఇప్పించిన తర్వాత ఇంకా అక్కడి నుండి వానర సైన్యము హెల్ప్ చేస్తారు ఎవరికి, రాముడికి. సో ఫస్ట్ హనుమంతుడు ఏమంటాడంటే, ఓకే ఫస్ట్ ఏం చేద్దామంటే నేను వెళ్ళి సీతమ్మ వారు ఎక్కడున్నారో చూసొస్తా అని అంటాడు. కానీ హనుమంతుడికి ఒక శాపం ఉంటుంది కదా, హనుమంతుడి పవర్స్ హనుమంతుడికి గుర్తుండే కదా. ఎందుకు? చిన్నప్పుడు టీచర్స్ని ట్రబుల్ చేస్తాడు కదా, ట్రబుల్ చేసినప్పుడు హనుమంతుడికి ఒక పనిష్మెంట్ వస్తుంది కదా, పవర్స్ అన్నీ పోతాయి కదా, హనుమంతుడికి పవర్స్ పోతాయి. కానీ ఎవరైనా హనుమంతుడికి పవర్ ఉంది అని గుర్తు చేస్తే హనుమంతుడికి పవర్ బ్యాక్ వస్తుంది. సో అట్లా మాట్లాడుకుంటూ ఉంటే సుగ్రీవుడు గుర్తు చేస్తాడు హనుమంతుడికి, హనుమా నీకు చాలా పవర్స్ ఉన్నాయి, నువ్వు ట్రై చేయి, నువ్వు గాలిలో ఎగరచ్చు, రివర్ దాటచ్చు, నువ్వు అనుకున్న ప్లేస్కి వెళ్ళచ్చు అని గుర్తు చేస్తే అప్పుడు హనుమంతుడు అవును కదా మర్చిపోయా, నాకు పవర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి ఫ్లై అవ్వడం స్టార్ట్ అవుతుంది. జీ అని ఫ్లై అవుతాడు. ఫ్లై అయ్యి ఆ వాటర్ ఉన్న రివర్ని దాటుతాడు. వాటర్లో మునిగిపోవద్దు, వాటర్లో మునిగిపోవద్దు, ఆ వాటర్లో దాటుతాడు అనమాట.